మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా భార్యాభర్తలన్నాక కాపురం చేయకుండా ఉంటారా? పిల్లల్ని కనకుండా ఉంటారా? నీలా ఏ అచ్చట ముచ్చట లేకుండా ఉండలేరుగా మధు. అవునులే, నువ్వు నీ భర్తతో కాపురం చేయడానికి కాదు కదా తేజాని పెళ్లి చేసుకుంది. నీకేదో బిజినెస్ ఆఫర్ కావాలి, దాంతో నువ్వు నీ లైఫ్లో సెటిల్ అయిపోవాలి. అందుకే కదా నువ్వు భర్తను వదిలేసి బిజినెస్, ఆఫీస్, ప్రాజెక్ట్ వీటితో కాపురం చేస్తున్నావు. సింధు, నేను నీ గురించి అడిగితే నువ్వు నా గురించి మాట్లాడతావేంటి? నా కాపురం గురించి నీకెందుకు? నా కాపురంలో నువ్వు వేలు పెడితే నీ కాపురంలో నేను కాలు పెట్టలేనా? సింధు, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నీ కడుపు గురించి అడిగితే నా పెద్ద కొడలి కాపురం గురించి ప్రస్తావన తెస్తావేంటి అసలా? మరి నేను ప్రెగ్నెంట్ అవునా కాదా అన్న ప్రస్తావన అసలు ఈ మధుకెందుకు అసలా? ముందు అస్సలు విషయం చెప్పు, అవునా కాదా? మీరు అవుననుకుంటే అవును, కాదనుకుంటే కాదు. సింధు, నీకు దండం పెడతాను. అసలుకే ఇప్పటికీ సగం సచ్చుండం. ఇంకా మమ్మల్ని సస్పెన్స్లో పెట్టి పూర్తిగా సంపకో. నిజమా కాదా? నిజాన్ని నిజమని చెప్పినా మీరు అర్థం చేసుకోలేకపోతే అది మీ కర్మ. అమ్మే, అయిపోయి ఉండాది, అంతా అయిపోయి ఉండాది. సింధుకి కడుపు కన్ఫర్మ్. ఇంకా మనం ఇంట్లో ఉండటం వేస్ట్ అమ్మే. మనం వెళ్ళిపోదాం రా అమ్మే. బాగమ్మే, ఏంటి నీ కడుపు వస్తే అది ఆయన వల్లే వచ్చిందని గ్యారెంటీ ఏంటి? అమ్మే, నా కడుపు గురించి ఇంకా ఎవరు ఏమడిగినా నా నుంచి ఇలాంటి సమాధానమే వస్తుంది. ఇంకా మీలో ఎవరికైనా ఎలాంటి అనుమానాలైనా ఉన్నాయా? ఉంటే అడగండి. లేదు సింధు, నాకైతే క్లారిటీ వచ్చేసి ఉండాది. ఏం మధు, నీకేమైనా డౌట్ ఉందా? లేదు. ఓకే, మీ అందరికీ స్పష్టత వచ్చింది కాబట్టి నేను రిలాక్స్ అవుతున్నా. చూడు, మాటనే ముందు ఆలోచించుకోవాలి, లేదంటే ఇలాగే చంప పగిలిపోతుంది. అత్తయ్య, ఇంతకి సింధు కడుపుతో ఉందని ఒప్పుకుందా లేదా? అదే నాకు అర్థమై చావటం లేదు అసలా. కన్ఫ్యూషన్లోకి నెట్టేసి కంగారు పెట్టేసింది. దీన్ని కాదు అసలు యష్నానాలి, వాడింటికి రాని. నా చేతిలో అయిపోయాడు ఇవాళ. బాధపడకు చెల్లి, నాకు తెలిసి సింధు కడుపు నిజమై ఉండదు. ఒకవేళ అదే నిజమైనా మరిది గారితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఊరుకో, పదండి. రామ్మే, అబ్బబ్బబ్బబ్బబ్బా, పుల్ల పుల్లగా ఎంత బాగుందో. అత్తయ్య,
ఇంట్లో నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉన్నాయా? ఉన్నాయి. దేనికో? ఏంటో అత్తయ్య, అన్నీ పుల్ల పుల్లగా నాకు తినాలనిపిస్తుంది, అందుకే అడిగాను. పచ్చళ్ళన్నీ జాడీలో ఉన్నాయి, వెళ్ళి మెక్కు. అమ్మా, జేజీ చెప్పింది నిజమేనా? ఏం చెప్పిందేంటి మీ జేజీ? మన ఇంటికొక బుజ్జాయి వస్తుందంట కదా. మాకు తమ్ముడో చెల్లో రాబోతున్నారంట కదా, కరెక్టేనా? ఆ, ఆ, కాదమ్మా. ఆ, 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 అంటే అది ఇప్పుడే కాదమ్మా, బుజ్జాయి రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు వెళ్ళి ఆడుకోండి. అమ్మా సింధు, భాగ్య, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తే నీ పేరు మీద యశ్ పేరు మీద అమ్మవారికి అర్చన చేయించి గుళ్ళో అందరికీ భోజనాలు పెట్టాలి. నీకిష్టమైన పిండి వంటలన్నీ రెడీ చెయ్యాలి. అలాగే నీకిష్టమైన కోరికలుంటే చెప్పు, నా మనవడితో చెప్పి అవన్నీ తీరేలా చేస్తాను. కడుపుతో ఉన్నవాళ్ల కోరికలు తీరిస్తేనే పండంటి బిడ్డ పుడతాడు. సింధు, ముందు ఈ స్వీట్ తిను. ఆ ఆ, అమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఏంట్రా నువ్వు? నీ కోడలు నెల తప్పిందంటే ఆనందపడాల్సింది పోయి అలా ఆశ్చర్యపోతున్నావు. ఇదిగో ముందు ఈ స్వీట్ తిను. సింధు ప్రెగ్నెంట్ అంటే నాకు ఆనందమే కదమ్మా. కాకపోతే అదిగో యశ్ వచ్చాడు. సమయానికి వచ్చావరా యశ్? రా 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 రా. నీకు అభినందనలు రా. అభినందనలా? దేనికి భాగ్యం? చెప్తాన్రా, ముందు నోరు తీపి చేసుకో. ఇప్పుడు నాకు స్వీట్ దేనికి భాగ్యం? నువ్వు చేసిన గొప్ప పనికి నాకైతే చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మీ తాత బుద్ధులని పుణికి పుచ్చుకున్నావురా. సింధుని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయించాను కదా. ఓహో, అది భాగ్యం గొప్ప పనిగా ఫీల్ అవుతుంది అనుకుంటా. అయినా నేను గొప్పగా ఏం చేశాను భాగ్యం? భార్యల విషయంలో ప్రతి భర్త చేసేదే కదా నేను చేశాను. చెయ్యకూడని పని చేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నాడో చూడు. నువ్వు అలా చేసావు కాబట్టే కదరా నీ భార్య హ్యాపీగా ఉంది. సంజయ్ ఎందుకు ఏడుస్తుంది భాగ్యం? పొద్దుటి నుంచి ఆ తల్లి కూతులిద్దరూ అలా ఏడ్చి చస్తున్నారు. వాళ్ళని నువ్వేం పట్టించుకోకురా. మేము సంతోషంగా ఉంటే మా ముందు ఏడుపు మొహాలతో మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు? లోపలికి వెళ్ళండి.